ఎమ్మెల్యే ఎవరు? వసంత కృష్ణ ప్రసాద్. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఎక్సలెంట్ ఉందండి, బాగుందండి. ఎలా ఎలా అభివృద్ధి చేశారు ఇప్పుడు దాకా ఎమ్మెల్యే అయినప్పుడు? ఇప్పుడు దాకా బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. వచ్చి వాడ వచ్చి తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. మమేకం అవుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ప్రజెంట్ మన వర్షాల్లో అయితే వీధులు వచ్చి తిరిగారు. ఇక్కడ లంకా లిట్విష్ గారు అని ఆయన ఇంకా బాగా చూస్తున్నారు. అంచక్క వసంత కృష్ణ అంత బాగుంది. ఆయన రైట్ హ్యాండ్ ఉండి అంతా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు పథకాలు అమలైన కదా, కొన్ని పథకాల వరకు ఎలా ఉన్నాయి? ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ బాగుందండి, డబ్బులు పడుతున్నాయి. పడ్డాయండి, మాకు పడ్డాయండి. ఇప్పుడు కొన్ని పథకాలు మాత్రమే అమలైన, ఇంకా పథకాలు అమలు అవ్వాల్సింది ఉంది. అది అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఈ లెక్కన అవుతాయండి, ఎక్సలెంట్ గా అవుతాయండి, అవుతాయి, చేస్తారు. చంద్రబాబు గారి పరిపాలన, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు ఎక్సలెంట్ అండి, మాకు మాత్రం సూపర్, మాకు బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఏది ఉన్నా మనకి ఇంకా ఇలాగే అభివృద్ధి ఉంటే ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు ఈయన గారు వస్తారు, ఇక ఇలాగే ఉండాలి. ప్రభుత్వం మీద నమ్మకం ఉందా మీకు? ఉందండి, ఉంది, నమ్మకం ఉంది. పనులు బాగానే అవుతున్నాయి, పథకాలు ఎలా అమలు అవుతాయి? పథకాలు బాగానే అమలు అవుతున్నాయి అమ్మా. కొన్ని పథకాలు మాత్రమే అమలైనవి, మిగతా పథకాలు అమలు అవుతాయని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం అమ్మా, అమలు అవుతాయి అమ్మా. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పథకాలు అమలు చేయడం కానీ ఎవరు వెళ్ళినా మాట తీసే మనిషి కాదు. మొన్న వెళ్ళి మేము వెళ్తే మామూలుగా చంద్రబాబు నాయుడు వెళ్తే ఆయనే స్వయం వచ్చి ఎవరు ఏంటమ్మా పని అన్నాడు. పచ్చిగా ఎవరి కాగితం వాళ్ళు రాసిన కాగితం తీసుకొని ఎంపని అయిపోవాలి పని. ఇది తీసుకెళ్ళి చెత్తకొత్తలు వేసిన ఒప్పుకున్నది. అలా చేసే పని కాదు అది. ఏ కాగితం వచ్చినా కానీ దాన్ని తీసుకెళ్ళటం, దాన్ని స్వయంగా అది ఏంటో ఆయన పరిష్కారం అడిగి రాసి బిల్లు అయిపోవాలి. మీరు వెళ్ళిన వెంటనే మీ పనులు జరుగుతాయి. మొత్తం ఆడికి తెలదాం ఎప్పుడేలో 2:30 వెళ్ళినాను, అరగంటలో మొత్తం అయిపోయింది. ఏ పని మీద వెళ్ళానండి? అమ్మాయి పని, అమ్మాయిది చనిపోయింది అమ్మ. అయ్యే కాగితాల మీద ఇల్లు పని అయిపోయిందా మీది? అంటే కాగితాలు అమ్మ ఉండటానికి కాగితాలు చాలా ఉండే కాగితాలు. అమ్మాయి చనిపోయిన వెంటనే అప్పుడు దాకా కాగితాలు పొద్దు కట్ట ఉంది. ఆ పొద్దుకి మొత్తం పోయింది. అప్పుడు 1 లక్ష రూపాయలకి 1,40,000 1,60,000 అంతవరకు వచ్చింది అమ్మ. అని వెళ్తే అమ్మడికి మనం తీసుకెళ్ళాం. ఈ మైలవరం నియోజకవర్గంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? సమస్య అంటే మొత్తం నాది ఉంది తల్లి, నాది కొంచెం వాటి ప్రాబ్లం. నేను పని చేయకూడదు అన్న. ఇవరికి మామూలుగా అన్ని వ్యాపారం చేశాను, నేను పని చేయకూడదు. ఆ పని కోసం మన లోకేష్ బాబు గారిని కలుసుకోవాలి. కలిసారా? కలుసుకోలేదమ్మా, కలవలేదు. కలిస్తే మీ పని జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? అసలు భలేవారు తల్లి, ఇవాళ కాదు కదా మా ఫస్ట్ నుంచి అదేంటి మన రెండోది కాదు టీడీపీ మనది. అప్పుడు వెళ్ళాం, జగన్ పేరు వెళ్తే మనకి సంగతి వెళ్తే కాగితాలు ఇదేంటిది మన జగన్ ఇది వద్దు, అది పక్కన చెప్తారు. ఏది ఉందా పథకాలు ఎలా అమలు అవుతుంది? పథకాల విషయం బాగుంది. ఈ స్టోర్ బియ్యం ఇప్పుడు కేజీ రూపాయికి అని చెప్పేసి ఇస్తున్నారు కదా, అది ప్రజలకి మేలని అంటారా? డబ్బులు తీసుకోవట్లేదు తల్లి, డబ్బులు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫ్రీగానే. ఇప్పుడు ఆ బియ్యంలో ఎంతమంది తింటున్నారు? 100%లో ఎంతమంది తింటున్నారు, ఎంతమంది అమ్ముకుంటున్నారు? అమ్ముకున్నాడు మామూలుగా కొద్దిగా అమ్ముకుంటాడు. అమ్ముకున్నాడు తక్కువ తల్లి, అమ్ముకున్నాడు తక్కువ. తినేవాళ్ళే ఎక్కువ, తినేవాళ్ళు ఎక్కువ తల్లి, అమ్ముకున్నాడు తక్కువ. అమ్మేవాళ్ళు ఉండరు, ఎక్కువ శాతం ఉండరు. ఏడన్నా 1.50 కానీ అమ్మేది లేదు తల్లి. ఈ స్టోర్ బియ్యం పథకం అనేది మంచిదే అంటారు. దానికే తల్లి. ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ కృష్ణ ప్రసాద్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. బాగుందా? పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? ప్రభుత్వం అమలు అన్ని బాగున్నాయి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తుందంట, ఇంకా పెట్టుకున్నాం. బండి కూడా ఇచ్చారా? బండి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చిన బండి? ప్రభుత్వం నుంచి పర్లే. మాకు మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవమ్మా. ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పర్లే. మాకు వరికి ఒకరికి ఎట్టుందని మనం అనకూడదు. మా వరికి పర్లే, బాగుంది. మాకు బండి ఇచ్చారు, బతుకుతున్నాం. పెద్దవాళ్ళకి పింఛన్ వస్తుందా బాబాయ్? పింఛన్ రావట్లేదమ్మా. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మొత్తం వస్తున్నాయా పింఛన్లు? 6ంటికల్లా ఇచ్చేస్తున్నారు. తెల్లారుజాను 6ంటికి ఇచ్చేస్తున్నారు. పర్లే, బాగుంది వాళ్ళది. ఇప్పుడు జనం ఇబ్బంది లేకుండా 6ంటికల్లా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు మనకి స్టోర్ బియ్యం ఇస్తున్నారు కదా, కిలో రూపాయలు. అది ఎంత మంది తింటున్నారు? అది జనాలు తింటున్నారు అసలు? అది కొంతమంది అమ్మ కొట్టు మీద అవి కలుపుకుంటున్నారు, తిన్నోళ్ళేమో కొన్ని అట్లుకి పోసుకుంటున్నారు, కొంతమంది అయితే అమ్ముకుంటున్నారు. ఉండమాట తెలియదే ఉందమ్మా, ఇది జరిగింది. మరి ఇంకా పేదోళ్ళు ఉన్నారు,
బయట వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అమ్మడి కూడా తీసుకొని కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక అమ్మ తినలేక అమ్ముకుంటారు. అది ఈ స్టోర్ బియ్యం వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది. పర్లేదమ్మా, చాలామంది ఉండి ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉండరు. ఎవరో ఉండోళ్ళు తినరు, కానీ పేదోళ్ళు మా బాజాన ఒకటో వాటిలో 3 మంది ఇళ్లలో పని చేసుకొని వచ్చి అయ్యే వండుకొని తినేవాళ్ళు ఉంటారు. ఓకే అమ్మ.